లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కరోనా సమయం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అన్ని పనులు మానుకుని క్షణమొక యుగంగా బిక్కుబిక్కుమంటూ ఇంట్లో కూర్చుని కాలం గడిపిన రోజులను ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సమయంలో అనేక మంది ఇంట్లో ఖాళీగా ఉండలేక తమకు ఇష్టమైన పనులు చేసుకునేందుకు ఆసక్తి చూపించారు. అలా ఒక విద్యార్థిని అనుకోకుండా చేసిన పని ఆమెకు అరుదైన గుర్తింపును తెచ్చింది. ఆమెలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది. ఏంటి ఆ టాలెంట్? ఇప్పుడు తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని ఎలిజబెత్ రాణి తాను ఇంటర్ చదువుతున్న రోజుల్లో కరోనా మహమ్మారి కారణంగానే ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తున్న తనకు ఒక వీడియో ఎంతగానో ఆకట్టుకుంది. ఓ పెయింటర్ ట్రైన్లో వెళ్తూ సబ్వేలో ఉన్న వారిని చూస్తూ క్షణాల్లో వాళ్ళ బొమ్మ గీసి ఆశ్చర్యపరుస్తాడు. అయితే ఆ వీడియో చూసిన ఎలిజబెత్ రాణి నేను కూడా అలా ఎందుకు ట్రై చేయొద్దు అని ఆలోచించింది. అనుకున్నదే తడవుగా పెన్సిల్ పట్టింది, ప్రాక్టీస్ చేసింది. ఆశ్చర్యకరంగా తనకు పెయింటింగ్ విద్య అమోఘంగా అబ్బేది. ఏది చూసినా ఇట్టే గీయడం అలవాటు చేసుకుంది. అయితే ఎలిజబెత్ రాణిలో ప్రతిభను గ్రహించిన ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సాహాన్ని అందించారు. నా పేరు మరియన్న, ఎలిజబెత్ రాణి వాళ్ళ ఫాదర్ని. ఎలిజబెత్ తను ఫస్ట్ 10th ఎండింగ్లో తను చిన్న చిన్న డ్రాయింగ్స్ వేస్తూ ఉండేది. బుక్లో, చిన్న నోట్ బుక్లో చిన్నగా వేస్తూ ఉండేది. చిన్నగా వేస్తుంటే మేము అట్లానే ఎంకరేజ్ చేసినాము. కరోనా టైంలో ఆమె ఇంకా చాలా మంచిగా యూట్యూబ్లో చూసుకుంటూ తాను సొంతగా డ్రాయింగ్స్ వేయడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము కూడా ఆమెకు చాలా సహకరించినాము. ఆమెకు కావాల్సినటువంటి పెన్సిల్స్ కానీ, కలర్ పెన్స్ కానీ, ఇంకా చార్ట్స్ కానీ, ఆమెకి ఏం కావాలో అవన్నీ కూడా ఇచ్చి ఆమెను చాలా సపోర్టివ్గా ఉన్నాము. ఆమె ఇప్పుడు చాలా మంచిగా చక్కగా డ్రాయింగ్స్ వేస్తూ ఉంది. ఆమె వేస్తున్నటువంటి డ్రాయింగ్స్ చూసి చాలామంది కూడా ఇష్టపడుతుంటున్నారు. చాలామందికి కూడా ఆమె డ్రాయింగ్స్ వేసి ఇచ్చింది. రాజశేఖర రెడ్డి ఆయన కావచ్చు, ఇంకా కొంతమంది పొలిటికల్ లీడర్స్, తర్వాత సెలబ్రిటీస్, వారందరూ కూడా చాలామంది డ్రాయింగ్స్ ఆమె వేయడం జరిగింది. ఆమె మంచిగా డ్రాయింగ్స్ వేస్తూ ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఆమె డ్రాయింగ్ ద్వారానే ఆమె ఎన్సీసీ ఢిల్లీ వరకు కూడా క్యాంపులో వెళ్ళి రావడానికి సహాయం చేసింది ఆమె డ్రాయింగ్సే. ఇంకా ఆమె కూడా ఫ్యూచర్లో ఆమె ఇంకా మంచిగా డ్రాయింగ్స్ వేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని ఫాదర్గా నేను చాలా ఆకాంక్షిస్తూ ఉంటున్నాను. తర్వాత ఆమె ఇట్లా డ్రాయింగ్స్ వేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నప్పుడు అందరూ కూడా ఈ డ్రాయింగ్స్ చూసి మీ పాప చాలా బాగా డ్రాయింగ్స్ వేస్తుంది అని చెప్పినప్పుడు నాకు కూడా చాలా యాజ్ ఏ ఫాదర్గా నేను కూడా చాలా గర్వపడుతూ చాలా సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా ఇంకా ఎలిజబెత్ రాణిని ఇంకా మంచి ఆర్టిస్ట్గా కావాలని కోరుకుంటున్నాను. మొదట చిత్రాలతో ప్రారంభమైన ఆమె పెయింటింగ్ ప్రతిభ కొత్త ఆలోచనలపై దృష్టి సారించింది. వాటర్ కలర్స్, పేపర్ కలర్స్, పెన్సిల్ డ్రాయింగ్, పెన్ డ్రాయింగ్తో అద్భుతమైన చిత్రాలు గీసి అందరి మన్ననలు అందుకుంటుంది. ఫుట్పాత్పై వ్యాపారం చేసుకునే వారిని, చెప్పులు కుట్టుకునే వారిని చూస్తూ వారి చిత్రాలను గీసి వారికే ప్రజెంట్ చేసి వారి జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాం. ఎలిజబెత్ రాణి గీసిన చిత్రాలు నేషనల్ మహిళా క్రికెటర్ ప్లేయర్ రాధా యాదవ్ చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రం గీసిన తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే స్వయంగా మహిళా క్రికెటర్ రాధా యాదవ్ ట్విట్టర్ వేదికగా ఎలిజబెత్ రాణికి అభినందనలు తెలియజేస్తుంది. అయితే దీంతో పాటు గుడ్డుపై ఆమె గీసిన యాక్టర్ సోను సూద్ చిత్రం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎలిజబెత్ రాణికి చిత్రాలు గీయడంతో పాటు క్రికెట్ ఆడడం కూడా చాలా ఇష్టం. నా పేరు ఎలిజబెత్, మా డాడీ పేరు మరియన్, మా మమ్మీ పేరు భాగ్యమ్మ. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన ఎన్టీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో. నేను డ్రాయింగ్ కోవిడ్లో స్టార్ట్ చేసిన, కరోనా టైం నుంచి. కోవిడ్లో ఇంట్లోనే ఉంటుండే, ఏం చేయాలో అర్థం కాకపోతుండే. అట్లా మెల్లగా డ్రాయింగ్ చేయడం స్టార్ట్ చేసిన. అట్లా మెల్లిమెల్లిగా వేస్తుంటే డ్రాయింగ్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అట్లా వేస్తుంటే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అట్లనే నేను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసిన. ఇన్స్టాగ్రామ్లో కూడా 21,000 ఫాలోవర్స్ ఉన్నారు. నేను అట్లనే ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే D1 రాడ్రిగస్ అని ఆర్టిస్ట్, ఆయన నా ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. ఆయన ట్రైన్లో వెళ్తుంటే వాళ్ళకు సబ్వేలో వాళ్ళకి డ్రాయింగ్స్ చేసి ఇస్తాడనమాట. సో నేను ఎందుకు అట్లా ట్రై చేయకూడదు అని చెప్పేసి
డ్రాయింగ్స్ నేను కూడా అట్లా వేసి ఇవ్వడం జరిగింది. చెప్పులు గుట్ట అయినా కానీ, లేకపోతే ట్రైన్లో వెళ్ళే ప్యాసింజర్స్ కానీ, రోడ్ పైన ట్రాఫిక్ పోలీస్ కానీ, కాలేజ్లో టీచర్స్ లెక్చరర్స్ కానీ వాళ్ళ డ్రాయింగ్స్ కూడా వేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయినారు. నేను ఇది 2 to 3 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా ఈ డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేసి మంచి ఆర్టిస్ట్ కావాలని అనుకుంటున్నాను. ఇవన్నీ నాకు ఫస్ట్ స్టేజ్లో ఆర్ట్ వర్క్స్, ఆర్ట్ మెటీరియల్స్ అవేం లేకపోతుండే. మా డాడీ వాళ్ళు నాకు ఎంతో హెల్ప్ చేసి సపోర్ట్ ఇచ్చి ఇవన్నీ ఆర్ట్ మెటీరియల్స్ కొని ఇవ్వడం కానీ అదంతా చేసినారు. వాళ్ళు నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో PG ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను వేసిన డ్రాయింగ్స్లలో నాకు ఇష్టమైన డ్రాయింగ్స్ ఇవి. నాకు కొన్ని ఆర్ట్ వర్క్స్ ఇష్టము, అందులో ఇదొకటి. ఇది సినిమా హీరోయిన్ అనమాట. ఈమె ఫోటో చూసినప్పుడు నాకు ఈమెది ఒకసారి ట్రై చేయాలనిపించింది పెళ్లి కూతురు గెటప్లో. సో ఇది నాకు 16 hours పట్టింది. ఇది వాటర్ కలర్స్తో వేసిన. ఇది గూగుల్లో చూసేసిన. ఇది 36 hours పట్టింది, పెన్సిల్తో వేసిన. దీన్ని చాలా HB పెన్సిల్తో యూజ్ చేసేసిన. 36 hours చాలా కష్టపడి వేసిన, కానీ ఇంట్రెస్ట్తో వేసిన. చాలా డీటెయిలింగ్ ఉంది ఇందులో. ఆఫ్రికన్ అబ్బాయి స్నానం చేస్తూ వాటర్, అంటే ఎండాకాలంలో చల్లగా ఉండాలని నీళ్ళు పడుతున్నట్టు డ్రాయింగ్ ఇది మంచిగా అనిపించింది ఫోటో, అందుకనే. నాకు ఇష్టమైన పెయింటింగ్స్లో విరాట్ కోహ్లీ పెయింటింగ్ కూడా ఒకటి. ఇది నేను బ్లాక్, బ్లూ, రెడ్, పింక్, బ్రౌన్ అండ్ ఈ పెన్స్తోనే వేసిన. ఓన్లీ పెన్స్తోనే వేసిన, ఇంకా వేరేది ఏది యూజ్ చేయలేదు. నేను వాటర్ కలర్స్, పెన్స్, పెన్సిల్స్ వీటితో కూడా నేను డ్రాయింగ్ చేయగలుగుతా. ఎగ్ పైన కూడా నేను డ్రా చేస్తా. ఈ మంత్కి 5th విరాట్ కోహ్లీ బర్త్డే ఉన్నందువల్ల ఈ సందర్భంలో నేను ఈయన డ్రాయింగ్ చేసిన. ఇది నేను ఇన్స్టాలో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది ఆయన చూసి కామెంట్ ఇస్తే సంతోషంగా ఫీల్ అవుతాను. ఇట్లనే నేను ఇండియన్ ఉమెన్ క్రికెట్ ప్లేయర్ రాధా యాదవ్ది కూడా నేను డ్రాయింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినాను. ఇది నేను పెన్సిల్తో వేసినాను. ఇది నాకు ఒక 6 hours టైం పట్టింది. ఇది ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు ఈమె నాకు కామెంట్ ఇచ్చింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆమె చాలా బాగా వేసినావు, డ్రాయింగ్ బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడం జరిగింది. ఇట్లా పెన్సిల్తో మాత్రమే కాకుండా నేను కాఫీ పౌడర్తో కూడా వేసిన. ఇది నేను ఓన్లీ కాఫీ పౌడర్తో వేసిన. ఈ కాఫీ పౌడర్లో వాటర్ కలిపి డ్రా చేయడం జరిగింది. ఇది నాకు ఒక 4 hours వరకు పట్టింది. ఇది టీచర్స్ డే సందర్భంగా నేను వేసిన పిక్చర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ పిక్చర్. ఇట్లా వైట్ పేపర్స్ మీదనే కాక బ్లాక్ పేపర్స్ మీద కూడా ట్రై చేద్దామని అనుకున్నాను. అప్పుడు బ్లాక్ పేపర్ పైన వైట్ పెన్సిల్తో వేయడం జరిగింది. ఇది నేను గూగుల్లో చూసిన పిక్చర్. అన్నీ నార్మల్గా సెలబ్రిటీస్వే కాకుండా నార్మల్ క్లాసికల్ డాన్సర్ వాళ్ళు కూడా ట్రై చేయాలనిపించింది. కంపేర్ చేస్తే వైట్ పేపర్ మీద కన్నా ఈ బ్లాక్ పేపర్ మీదనే నాకు చాలా తొందరగా అవుతుంది డ్రాయింగ్. ఇది ఒక 2 hours 1 hourలో కంప్లీట్ అయిపోయింది. ఇది నేను వైట్ చార్కోల్ పెన్సిల్తో వేసిన. నేను పెన్సిల్, పెన్ వీటితో మాత్రమే కాక నేను క్యాన్వాస్ బోర్డ్ పైన స్పీడ్ పెయింటింగ్ కూడా వేసినాను అనమాట. అది 1 to 2 minutesలో అయిపోతుంది. ఒక సాంగ్ కంప్లీట్ అయ్యే వరకు అయిపోతుంది. అది నేను NCC క్యాంప్లో ట్రై చేసినప్పుడు నన్ను వాళ్ళు ఆర్మీ వాళ్ళు చూసి RDC క్యాంప్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఫ్లాగ్ ఏరియాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద క్యాంప్ అనమాట. నేను 2023 RDC క్యాంప్లో పార్టిసిపేట్ చేసినాను. అది నేను స్పీడ్ పెయింట్ నార్మల్గా పైనుంచి కిందికి కాకుండా నేను రివర్స్లో వేసి కూడా ట్రై చేసినాను. అట్లా ఇంకా మంచి డ్రాయింగ్స్ వేసి కొత్తగా వేసి తక్కువ టైంలో కూడా నేను వేయగలిగాను. ఇలాగే నేను చాలా మంచి డ్రాయింగ్స్ వేస్తూ ఒక పెద్ద స్టేజ్కి పోయి కొత్త డ్రాయింగ్స్ ట్రై చేయాలనుకుంటున్నాను. ఫ్యూచర్లో నేను ఇంకా డ్రాయింగ్స్ వేయాలనుకుంటున్నా. డివన్ రాడ్రిగస్ ఎట్లయితే సబ్వేలో వేరే వాళ్ళ డ్రాయింగ్ వేసి ఆయన ట్రెండ్ సెట్ చేసిండో, నేను కూడా అలాగే అట్లాంటి ట్రెండ్ వేరేది సెట్ చేసి మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. చాలా ప్రీ నేషనల్ మ్యాచ్లో క్రికెట్ ఆడి ప్రతిభను చాటారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో PG చదువుతున్న ఎలిజబెత్ రాణి భవిష్యత్తును మరిన్ని వైవిధ్యమైన చిత్రాలను గీసి తన ప్రత్యేకతను చాటుకోనుంటా అంటుంది. మరి ఈ అద్భుత కళాకారిణి రాణికి ఆల్ ది బెస్ట్ చెప్దామా? ఆల్ ది బెస్ట్ రాణి.
For more videos like this, subscribe Big TV channel.